ప్రభునందు ప్రియమైన దేవుని సహోదరీ సహోదరులారా, మీందరికీ దేవుని ప్రేమలో వందనాలు చెల్లించుకొనుచున్నాము. గడిచిన కాలమంత దేవుడు మనకు కాపాడి రక్షించుకున్నందుకు దేవునికి స్తుతులు చెల్లించుకుందాము. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం, నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి, నా ఆత్మను మీమీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. సామెతలు 1వ అధ్యాయం 23వ వచనం. దేవుని వాక్యం మనల్ని సరిదిద్ది ఆయన ఆత్మతో మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ఈ వాక్యంపై ఒక చిన్న ప్రార్థన. బైబిల్లో తప్పిపోయిన కుమారుని కథ మనకు తెలుసు. ఒక కుమారుడు తన తండ్రి ఆస్తిని పంచుకుని దూరదేశం వెళ్లి తన ఇష్టానుసారంగా జీవించి సర్వస్వాన్ని కోల్పోతాడు. చివరికి పందులు తినే పొట్టుతో ఆకలి తీర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు అతనికి తన తండ్రి చెప్పిన గద్దింపులు, హెచ్చరికలు గుర్తొస్తాయి. అతను తన తప్పును తెలుసుకుని, నేను తిరిగి వెళ్లి నా తండ్రికి క్షమాపణ చెబుతాను అని నిశ్చయించుకుంటాడు. నా గద్దింపు విని తిరుగుడి. అతను తిరిగి రాగానే తండ్రి అతన్ని ప్రేమతో ఆహ్వానించి అతనికి కొత్త వస్త్రాలు ధరింపజేసి గొప్ప విందు